ఇవాళ చేపల పులుసు చేపల వేపుడు చేస్తున్నాను. నూనె వేడిగా ఉంది, చేప రెడీగా ఉంది, రుచి చూడడానికి నేను రెడీగా ఉన్నాను. మరి వీడియో చూడడానికి మీరు రెడీగా ఉన్నారా? ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేట్ చేసుకోవడానికి సాల్ట్, చిల్లీ పౌడర్, ఎగ్ అలాగే కొంచెం కార్న్ఫ్లోర్ మిక్స్ చేసి చక్కగా మన ఫిష్ పీసెస్ అన్నిటికీ అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక పులుసు కోసం ధనియాలు, బియ్యము, కొంచెం ఎండుమిరపకాయలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక మళ్ళీ అదే బాండీలో చిన్నుల్లిపాయలు, మిరియాలు, కరివేపాకు, కొబ్బరి కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం టొమాటో పీసెస్ ని కూడా కొంచెం ఫ్రై చేసి ఇప్పుడు అన్ని కలిపి గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు వేరే బాండీలో నూనె వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కారపొడి వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ని కూడా దాంట్లో వేసుకోవాలి. దాంట్లో టేస్ట్ కి సరిపడే ఉప్పు వేసుకొని కొంచెంసేపు మూత పెట్టేసి అది మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ మనం ఫిష్ పీసెస్ ని కూడా దీంట్లో వేసుకొని ఒక 30-35 మినిట్స్ బాయిల్ కి వదిలేయాలండి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ అన్నిటిని చక్కగా వేడివేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సూపర్గా అదిరిపోతుంది టేస్ట్. ఈ రెసిపీని నేను ఎక్కడో యూట్యూబ్లో చూసి సండే మా ఇంట్లో వాళ్ళ మీద ప్రయోగం చేశాను. టేస్ట్ అయితే బాగానే కుదిరింది అన్నారు. మరి మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి.